హలో, దిస్ ఇస్ సంతోష్ కృష్ణ. సో, యెస్, ఇదైతే ఏమో 'రఘురామ్' అనేది యాక్చువల్‌గా అయితే ఏమో ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నాను. కానీ సగం క్లిప్స్ అయితే ఏమో దాంట్లో నుంచి ఎగిరిపోయినాయి. సో, అందుకే ఇదైతే ఏమో ఒక స్టోరీ టైమ్ వీడియో లెక్క ఉంటది. సో, మీకైతే స్టోరీ చెప్తాను. స్టోరీతో పాటు కొన్ని క్లిప్స్ కూడా వస్తూ ఉంటాయి. సో, షూటింగ్ చేసిన చాలా క్లిప్స్ అయితే ఉన్నాయి. సో, దానికైతే నేను స్టోరీ చెప్తాననమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, అదైతే ఏమో జులై టైం అనమాట. సో, జులై టైంలో అయితే ఏమో ఇక 10థ్ వాళ్ళైతే ఏమో 10థ్ ఎగ్జామ్స్ అయిపోగొట్టేసి 10థ్ పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్‌లోకొస్తారు కదా! అట్లనే ఇంటర్‌లోకి కొంతమంది స్టూడెంట్స్ అయితే వచ్చారు. సో, స్టూడెంట్స్ అందరూ క్లాస్‌లో కూర్చొనున్నారు. సో, ఇలా స్టూడెంట్స్ అందరైతే ఏమో ఒక క్లాస్‌లో కూర్చొని ఉంటారు. ఆ క్లాస్‌లో కూర్చొని ఇంక వాళ్ళు ఇట్లా అని మామూలుగా సైలెంట్‌గా కూర్చుంటారంటే అదే లేదు, 10థ్ అయిపోయింది కదా! ఇంటర్ కదా! సో, అందరూ గోల గోల చేస్తూ ఉంటారన్నమాట. ఇలా గోల చేస్తుంటే ఏమో అప్పుడే ఒక సారు వస్తాడు. ఆ సారేమో "ప్లీజ్ అరవకండి, నా పేరైతే ఏమో రామ్" అని చెప్తాడు. సో, ఇలా చెప్తున్నా గానీ స్టూడెంట్స్ ఎవరైతే ఏమో అసలు సైలెంట్ అవ్వనే అవ్వరు. సార్ ఇదంతా గ్రహించి ఇంకా సార్‌కి అర్థమైపోతది వీళ్ళని సైలెంట్ చేయాలంటే ఇట్లా కాదని. సో, సార్ అయితే ఏం చెప్తాడంటే, "ప్లీజ్ మీరందరూ సైలెంట్‌గా ఉండండి. మీరందరూ సైలెంట్‌గా ఉంటే మీకు స్టోరీ చెప్తా" అని చెప్తాడు. కానీ సర్ప్రైజింగ్‌లీ సార్ అట్లా చెప్పినా గూడా ఎవ్వరు సైలెంట్ అవ్వరు. ఉల్టా ఒకడైతే ఏమో లేచి, "సార్ మాకు తెలుసులేండి సార్ మీరు ఎలాంటి స్టోరీ చెప్తారో, అన్నీ రాజు రాణి కథలు ఇవన్నీ మాకొద్దు సార్ ఇవన్నీ కథలు" అంటాడు. దీనికైతే సారు, "సర్లేరా మీకు రాజు రాణి కథలు ఇవన్నీ చెప్పను గానీ, మీరే చెప్పండిరా మీకు ఎలాంటి స్టోరీ కావాలా" అని అడుగుతాడు. అట్లయితే ఏమో ఆ స్టూడెంట్ ఏం చెప్తాడంటే, "సార్ మాకొక ఫ్రెండ్‌షిప్ స్టోరీ చెప్పండి సార్" అని ఇంక సార్ అయితే ఏమో వాడు అడిగిన దానికి, "సరేరా నేను మీరు అడిగినట్టే ఇట్లా చెప్తా" అంటాడు. దీని తర్వాత అయితే ఏమో క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. దాని తర్వాత ఏమో సార్ ఏమో కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ కథ ఇద్దరు స్నేహితుల గురించి. ఆ ఇద్దరు స్నేహితులు ఎవరంటే ఏమో ఫస్ట్ ఏమో రామ్, ఇంకోడి పేరేమో శశి. సో, ఇంకా శశి అయితే ఏమో బెస్ట్ ఫ్రెండ్స్. కానీ వీళ్ళ క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ అనమాట. సో, శశి అనేవాడైతే ఏమో చాలా పిరికివాడు, కొంచెం తెలివి ఎక్కువ లేదు. దాని తర్వాత ఏమో కానీ ఫ్రెండ్‌షిప్ కోసం అయితే ఏమో ఏమైనా చేస్తాడు. నెక్స్ట్ మనం ఉన్న క్యారెక్టర్ అయితే ఏమో రామ్. క్యారెక్టర్ అయితే ఏమో కోపం చాలా ఎక్కువ. పీకల దాకా కోపం ఉంటది. దాని తర్వాత చాలా ధైర్యవంతుడు. భయం అంటే ఏంటో తెలీదు. దాని తర్వాత వెరీ ఇంటెలిజెంట్. ఇతను కూడా ఫ్రెండ్‌షిప్ కోసం ఏమైనా చేస్తాడు. సో, వీళ్ళు చిన్నప్పటి నుంచి సేమ్ స్కూలు. సో, అందుకే ఇంక సేమ్ స్కూల్ కాబట్టి వీళ్ళు ఇంకా కాలేజ్ గూడా సేమ్ కాలేజ్‌లో జాయిన్ అయితారు. వీళ్ళు ఇంకా ఇద్దరు కలిసి ఒకే కాలేజ్‌లో జాయిన్ అయితారు. ఒకే కాలేజ్‌లో వెళ్ళి ఇంకా అనుకుంటూ ఉంటారు. ఎలానో అలా ఇంగ సేమ్ కాలేజ్ జాయిన్ అయిపోయినాంరా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు సేమ్ కాలేజ్ జాయిన్ అయినాక శశి ఏమంటాడంటే ఏమో, "రేయ్ రామ్ ఎట్లనో అలా సేమ్ కాలేజ్ జాయిన్ అయినాంరా" అని అంటాడు. దానికైతే ఏమో రామ్ ఏమంటాడంటే, "అవునురా న్యూ కాలేజ్ కాబట్టి కాలేజ్ కూడా సూపర్ ఉందిరా. చాలా కొత్త బాగుంది. నాకు నచ్చిందిరా" అంటాడు. దాని తర్వాత రామ్ అయితే ఏమంటాడంటే ఏమో, "అరే శశి మన వెనకాల కొంతమంది ఉన్నారు కదరా! వాళ్ళ పేర్లు అడుగురా ఫ్రెండ్‌షిప్ చేద్దాంరా వీళ్ళతో" అంటాడు. అప్పుడు ఇంకా శశి అయితే ఏమో రామ్‌కి ఆగరా అడుగుతా అని చెప్పి దాని తర్వాత వాళ్ళ పేర్లయితే అడుగుతారు. దాని తర్వాత వాళ్ళైతే ఏమో వాళ్ళ పేర్లయితే చెప్తారు. వాళ్ళల్లో ఒకడైతే ఏమో, "నా పేరు అభిషేక్ బ్రో. వీడి పేరైతే ఏమో వెంకీ. వీడు నేను ఫ్రెండ్స్" అని చెప్తాడు. వాడు చెప్పిన దానికైతే ఏమో శశి అయితే ఏమో, "నా పేరైతే ఏమో శశి. వీడు పేరు రాము. వీడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి ఫ్రెండ్స్ మేము" అని అంటాడు. అయితే ఏమో శశి ఇంకా రాము వాళ్ళ కాలేజ్‌లో పరిచయాలు పెంచుకుంటారు. కొత్త ఫ్రెండ్స్ చేస్తారు. దీని తర్వాత ఇప్పుడు ఓ వారం తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ఒకరోజు ఏం జరుగుతుందంటే ఏమో సార్ వాళ్ళైతే ఏమో ఎవరు ఉండరు క్లాస్‌లో. అప్పుడు ఇంగా అభికి బోర్ కొట్టి ముందర శశి అయితే ఉంటాడు. అభి అప్పుడు శశితో, "రేయ్ శశి పక్క క్లాస్ అమ్మాయిలు బాగుంటారంటరా కొంచెం చూద్దాం రా" అంటాడు. అప్పుడు శశి వాళ్ళతో, "రేయ్ వద్దురా మనకు అవసరమారా దొరికితే సావగొడతారురా వాళ్ళ క్లాస్ వాళ్ళు" అని శశి అంటాడు. దానికి వెంకీ అయితే ఏమో, "ఏం కాదులేరా నేనున్నా గదా! నన్ను నమ్ము పోదాం పదా" అని అంటాడు. శశి వెంకీ యొక్క మాటలు విని, "నీ మీద నమ్మకం పెట్టుకొని వస్తున్నారా పదా చూద్దాం పా" అని అంటాడు. అది బ్రేక్ టైమ్ కాబట్టి గర్ల్స్ అయితే ఏమో క్యాంటీన్‌లోకి పోతూ ఉంటారు. అందుకే వీళ్ళైతే ఏమో బయటకు వచ్చి వాళ్ళు క్యాంటీన్‌లో పోతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏందంటే ఏమో వీళ్ళైతే ఏమో ఏ క్లాస్ గర్ల్స్‌నైతే చూస్తున్నారో ఆ క్లాస్ బాయ్స్ అయితే ఏమో వీళ్ళు గర్ల్స్‌ని చూస్తారు వాళ్ళు. అలా చూసిన వాళ్ళ పేర్లయితే ఏమో అబ్దుల్ ఇంకా సల్మాన్.
శశి ఇంకా అభిని చూసిన అబ్దుల్ అయితే ఏమో రే సల్మాన్ అక్కడ చూడరా క్లాస్ వాళ్ళు మన క్లాస్ గర్ల్స్ని చూస్తున్నారా అని సల్మాన్తో అంటాడు. దానికి సల్మాన్ అవునరా అని కూడా అంటాడు. అట్లా అబ్దుల్ ఇంకా ఫుల్ కోపంతో వీళ్ళకి పడాల్సిందేరా అని వాళ్ళని కొట్టడానికి పోతూ ఉంటాడు. కానీ సల్మాన్ అతన్ని ఆపేసి రే ఇప్పుడు బ్రేక్ అయిపోబోతుంది, దాని తర్వాత ఇంకో బ్రేక్ ఉంది కదా ఈవినింగ్లో, ఆ ఈవినింగ్ టైంలో వీళ్ళ సంగతి చూద్దాం రా ఇప్పుడు వద్దు అని అంటాడు. అబ్దుల్ ఇంకా సల్మాన్ మాట విని సర్లే వీళ్ళని తర్వాత బ్రేక్ టైంలో చూసుకుందాం అని అనుకుంటాడు. కొన్ని గంటల తర్వాత సాయంత్రం బ్రేక్ అవుతుంది. శశి తన బాటిల్ తీసుకుని మెట్ల దగ్గరికి పోతూ ఉంటాడు. అట్లయితే ఆ మెట్ల దగ్గర నుంచి పోతుంటే సడన్గా ఎవరో అతన్ని గుంజుతారు. పక్కన గుంజి రే ఏంట్రా మా క్లాస్ గర్ల్సే కావాలరానికి ఇంకోసారి మా క్లాస్ గర్ల్ జోలికి వస్తే చంపేస్తా అని అంటాడు. అతను ఎవరో కాదు, అబ్దుల్. ఇలా చెప్పి అబ్దుల్ శశిని వదిలేస్తాడు. శశి అయితే ఏమో తన ఊపిరిని మళ్ళీ పీల్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఏమో తన గొంతు పిసికేసినప్పుడు తనకి ఊపిరి ఆడలేదు. ఇలానే గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ శశి తన క్లాస్కి అయితే పోతాడు. లక్కీలీ క్లాస్లో పోయినాక అక్కడైతే ఏమో శశికి రామ్ అయితే కనిపిస్తాడు. శశికి అయితే ఏమో లక్కీగా లోపలైతే రామ్ కనిపిస్తాడు. రామ్ అయితే ఏమో శశిని చూసి చాలా కంగారు పడుతుంటే రే రే శశి ఏం జరిగిందిరా ఏమైందిరా అని అడుగుతాడు. దానికి శశి అరే అక్కడ పక్క క్లాస్ వాడు ఉన్నాడు కదరా అబ్దుల్, వాడు నన్ను కొట్టాడు రా అని అంటాడు. దీంతో భయంకరమైన కోపం వస్తుంది. చాలా కోపంతో రామ్ అయితే ఏమో అబ్దుల్ని కొట్టడానికి అయితే తన క్లాస్ పోతూ ఉంటాడు. అనుకున్నట్టే రామ్ అబ్దుల్ని కొట్టి తనకైతే అడ్డంగా నరికేస్తా నేను, నా గురించి తెలియదురా నీకు అని అంటాడు. ఇలా ఇతనికి వార్నింగ్ ఇచ్చినా కూడా రామ్ కోపం అయితే తగ్గదు. రామ్ ఇంకా కోపంతో శశి దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. ఎప్పుడైతే ఏమో శశి దగ్గరికి వెళ్ళి రే సిగ్గున్నారా నీకు, అసలు ఏం పనులు ఉంటాడు చేసేది, ఈ పనుల కోసం అరవడం కాలేజ్కి వచ్చారని భయంకరంగా తిడతాడు. దానికి శశి రే నేను వద్దన్నారా, రే వాళ్ళే రా వీడు అవి ఇంకా వెంకీ ఆడే రా చూద్దాం అన్నది, నేను వద్దన్నారా అని అంటాడు. దానికి రామ్ ఇంకా కోపంతో వాళ్ళని ఎందుకు నమ్మినవరా నువ్వు, అసలు ఏం రా బుర్ర ఉందారా కొంచెమైనా నీకు అని చెప్పి వాళ్ళతో కలిసి ఉండకరా, చదువుకోరా అదే నీకు మంచిది అని చెప్తాడు. దీని తర్వాత మరుసటి రోజు సల్మాన్ అబ్దుల్ ఫ్రెండ్ రామ్ దగ్గరికి వచ్చి నువ్వేనా రామ్ అంటే అని అంటాడు. దానికి రామ్ అవును నేనే, నువ్వెవరు అని అంటాడు. దానికి సల్మాన్ నువ్వే కదా నా ఫ్రెండ్ అబ్దుల్ని కొట్టింది అని అంటాడు. దానికి రామ్ నేనే, ఏంటి ఇప్పుడు ఎందుకు కొట్టిన రీజన్ చెప్పాలా నీకు, లేకపోతే నన్ను కొడతావా అని అంటాడు. దానికి సల్మాన్ అలా ఏం లేదు బాస్ అని అంటాడు. దానికి రాము మళ్ళీ ఏంటి బ్రో చెప్పు, ఎందుకు వచ్చావు నాతో ఏం పని ఉంది అంటాడు. దానికి సల్మాన్ బాస్ నువ్వు విరాట్ కాలనీలో ఉంటావు కదా అని అంటాడు. దానికి రామ్ షాక్ అయిపోయి బ్రో నీకే తెలుసా అని అంటాడు. దాంతో సల్మాన్ ఇంకా కూల్ వేరు నాకు నీ గురించి అంతా తెలుసులే బ్రో అంటాడు. రామ్కి అసలు ఏం అర్థం కాదు, ఎవరు చెప్పారు నీకు నా గురించి అని సల్మాన్ అడుగుతాడు. సల్మాన్ అయితే ఏమో అది వదిలే బాస్ నాకు పని చేసి పెడతావా అని అంటాడు. చెప్పు చేస్తానో లేదు తర్వాత నేనే చెప్తాను నీకు అని రామ్ అంటాడు. నువ్వు విఆర్ కాలనీ నుంచి వచ్చే టైంలో భారత్ పెట్రోలియం దాటి వస్తావు కదా, ఆ పెట్రోల్ బంక్ కాడ నా ఫ్రెండ్ ఉంటాడు, వాడు నీకు పార్సల్ ఇస్తాడు, అది నువ్వు నాకు తెచ్చియాల. ఇలా నువ్వు మండే వెనస్డే ఫ్రైడే సాటర్డే చేయాలి ఓకేనా. ఇలా సల్మాన్ చెప్పగానే రామ్ ఆలోచనలో పడతాడు. రామ్ చాలాసేపు ఆలోచించడం చూసి సల్మాన్ అయితే రామ్తో ఫ్రీగా కాదు బాస్ నీకు మంత్లీ 10,000 ఇస్తా అంటాడు. రామ్ షాక్ అయిపోయి 10,000 నెలకి అని అవాక్ అయిపోతాడు. అంత అమౌంట్ ఇచ్చే బదులు నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని సల్మాన్తో అంటాడు. అసలు ఏముంది ఆ పార్సల్లో అని సల్మాన్ని మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు. సల్మాన్ ఏమో దానికి ఏం లేదు బాస్ పిఆర్ కాలనీ నుంచి మా ఇంటికి చాలా దూరం, అందుకే నీకు చెప్తున్నా, నీకు వద్దంటే చెప్పు బాస్ నేను వేరే టోన్ చూసుకుంటా అంటాడు. రామ్ మళ్ళీ అడుగుతాడు అసలు ఏముందా ఆ పార్సల్లో అని. దానికి సల్మాన్ అయితే దాంట్లో ఏం లేదు బాస్ మా మెడికల్ షాప్ వస్తువులు అన్నీ ఉన్నాయి, మాకు మెడికల్ షాప్ ఉంది దాని వస్తువులు బాస్ అవన్నీ అంటాడు. ఆమె ఇప్పుడైతే ఏమో ఫుల్ సైలెంట్ అయిపోతాడు, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. చేసిన సల్మాన్ నీకు 10,000 ఎక్కువ అనిపిస్తే 5,000 ఇస్తా బాస్, కానీ నా పని చేసి పెట్టు, సాయంత్రం నాకు చెప్పు ఏం చేస్తావు అని అంటాడు.
దానికి రామ్ కూడా సర్లే నేను తర్వాత చెప్తా అని అంటాడు. రామ్ అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో శశికాంత్ దగ్గర పోతాడు. శశిగాడు అయితే ఏమో రామ్ని చూడగానే అరే రామ్ నువ్వు వాడు సల్మాన్తో ఎంతసేపే మాట్లాడినావురా అని అడుగుతాడు. దానికి రామ్ అయితే ఏమో వాడు ఒక పని చెప్పినాడు రా చేయాలా లేదా అని ఆలోచిస్తున్నారా అంటాడు. దీని తర్వాత శశి అయితే ఏమో రామ్కి చాలా విషయాలు చెప్తాడు. వీళ్ళు చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒక డిసిషన్కి వస్తారు. శశి రామ్తో రే నా మాట ఏంట్రా, నీ ఫీజు కట్టడానికి యూజ్ అవుతుందిరా డబ్బులు, ప్లీజ్ ఈ పని చేసి పెట్టరా వానికి. శశి ఈ మాట అనగానే రామ్ సల్మాన్ దగ్గర పోయి నీ పని చేస్తా అని అంటాడు. దీని తర్వాత అయితే ఏమో 4 నెలలైతే గడిచిపోతుంది. 4 నెలల తర్వాత అయితే ఏమో 4 నెలల తర్వాత ఒకరోజు అభిషేక్ శశితో ఇలా అంటాడు, రే శశి రామ్ గడు చాలా మారిపోయాడు రా, వాడు మనతో ఎక్కువ మాట్లాడడం లేదు అని అంటాడు. దానికి శశి అయితే ఏమో లేదు లేరా నీకు అలా అనిపిస్తుంది, ఇంటర్ కదా కొంచెం చేంజెస్ ఉంటాయి, మరీ అంత చేంజెస్ ఏమి లే అని అంటాడు. అవి అయితే ఏమో రే నిజం రా నేను చెప్తున్నాను కదా వాడు చాలా మారిపోయాడు, నమ్మితే నమ్ము లేదంటే లేదంటాడు. శశి అయితే ఏమో బయటికి లేదురా రామ్ మారిపోలేదురా ఇంటర్ కదా అని అంటా అని శశికాంత్ తెలుసు రామ్ అయితే చాలా మారిపోయాడు. తర్వాత రోజు అభిషేక్ అయితే ఏమో వస్తాడు శశికాంత్ దగ్గరికి. శశికాంత్ దగ్గరికి వచ్చి రే శశి మీ ఫ్రెండ్ గారిని వాడు సార్ ఎందుకో కొడుతున్నాడు రా అని అంటాడు. దానికి శశి నిజంగా రా నువ్వు చూసావా అని అంటాడు. దానికి అభిషేక్ అయితే ఏమో అవునరా నేను చూసారా నా కళ్ళతో చూసాను రా అని అంటాడు. దానికి శశి అయితే ఏమో నిజమారా అని అంటాడు. దాని తర్వాత ఏమో అభిషేక్ ఏమో మీ ఫ్రెండ్ గాడు వస్తాడు కదా ఇప్పుడు వాడిని అడుగురా నువ్వు అని అంటాడు. రామ్ క్లాస్లోకి వచ్చేసి నాకైతే ఏమో శశి అయితే ఏమో రామ్ దగ్గర పోయి రే రామ్ నిన్ను సార్ కొట్టినాడంట కదా అని అంటాడు. దానికి రామ్ అయితే ఏమో అవునరా నీకే ఎవడు చెప్పాడు అని అంటాడు. దానికి శశి నీకెందుకు రా ఫస్ట్ కొట్టడం లేదో చెప్పు అంటే ఏమో దానికి రామ్ అవునరా నేను గర్ల్స్తో మాట్లాడుతున్నాను కొట్టాడు రా అని అంటాడు. దానికి శశి అయితే ఏమో సర్లే కానీ సల్మాన్ నీకు 4 monthsకి డబ్బులు ఇచ్చాడా అని అంటాడు. దానికి రామ్ ఇచ్చినాడు రా అని అంటాడు. శశి వాడు చాలా కోపంతో మళ్ళీ నీ కాలేజ్ ఫీజు ఎందుకు కట్టలేదురా అని అడుగుతాడు. రామ్ దగ్గర అయితే ఏం ఆన్సర్ ఉండదు, మౌనం తప్ప. ఇది చూసిన శశి రే చెప్పరా ఎందుకు కట్టలేదు చెప్పు అని రామ్ కాలర్ పట్టుకొని అడుగుతాడు. దీనితో రామ్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో నా ఇష్టం రా నేను కట్టను, నువ్వు ఎవరు నన్ను అడగడానికి, నా కాలర్ పట్టుకొని అడగడానికి నువ్వు ఎవడు బే అని అంటాడు. సడన్గా శశి రామ్ని టమ్మని చెంపకేసి కొడతాడు. ఇలా జరిగితే ఏమో కొంత సమయం గడిచిపోతుంది. కాలేజ్ వదిలేస్తారు, సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయితే ఏమో శశి అభిషేక్కి ఫోన్ చేస్తాడు. అభిషేక్ ఫోన్ చేసి హలో అభి అని అంటాడు. దానికి అభి చెప్పురా అంటాడు. దానికి శశి రే బండి ఉందా అని అంటాడు. అభి ఏమో ఉందిరా అంటాడు. శశి ఏమో అరే మా ఇంటికి రారా ప్లీజ్ రా అని అంటాడు. అభి ఏమో నీకెందుకురా బండి ఇప్పుడు ఆయన ఏం పని ఉందిరా అంటాడు. దానికి శశి అరే పొద్దున కాలేజీలో జరిగిన దానికి వాడు చాలా ఫీల్ అయినట్టున్నాడు రా, వాడికి సారీ చెప్తామని ఉందిరా అని అంటాడు. దానికి అవి అరే సారీ చెప్పాలంటే వాడు ఇంటికి పోవడం ఎందుకురా, వాడిని ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు. నీకు శశి నేను ఆల్రెడీ ట్రై చేశాను రా, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అందుకే పోదాం అనుకుంటా వాడి ఇంటికి వస్తావా రావా అని అంటాడు. దీనికి అవి సర్లేరా నేను 10 minutesలో వచ్చేస్తాను అని అంటాడు. ఆమె ఇట్లా కత్తి తీసుకొని తన గొంతు కోసుకోగానే ఒక సౌండ్